ఇన్స్టాలో కొత్త స్టఫ్ యాడ్ అయింది, ఇలా కూడా చేయొచ్చు. ఇప్పుడు వచ్చి నారా బ్రాహ్మణ్ లాగే ఉంటారు, సో జూనియర్ నారా బ్రాహ్మణి కూడా అనొచ్చు. మృదుల చౌదరి అమ్మ డైరెక్ట్ గా ఎంత తీసుకుంటారు అని అనేసరికి నాకు అనిపించింది అన్నమాట. నన్ను ఫాలో అవ్వని వాళ్ళు కూడా ఉన్నారు, నేను వాళ్ళకు కూడా చెప్పాను. షాపింగ్ మాల్స్ కానీ ఎక్కడైనా బయట కనపడినప్పుడు ఒక చిన్న రీల్ కావాలండి, వాళ్ళ ప్రొఫైల్ చూస్తా ఫస్ట్ అయితే. బుగ్గలేంటండి అంత ఎర్రగా ఎక్స్పోజ్ చేస్తే చాలు. అది ఇన్స్టాగ్రామ్కి వచ్చినా, రేపు వేరే ప్లాట్ఫామ్కి వెళ్ళినా మోడర్న్ గా కూడా ఉండొచ్చు కదా. అందరూ జెన్యున్ గా ఉంటారా లేకపోతే ఏమన్నా ఫ్లటింగ్? అవి కూడా వస్తాయి ఆబ్వియస్లీ. అందరు జెన్యూన్ ఎక్స్పెక్ట్ చేయలేము. కొంతమందిని ఇగ్నోర్, కొంతమంది డైరెక్ట్ బ్లాక్, కొంతమందికి ఈ రెండు సరిపోవు. డైరెక్ట్ వాళ్ళకి నెల్సన్ మండేలా గుండెలు పిండేలా. జాగ్రత్త. రిలేషన్ లో ఉన్నారా సింగిలా? ఈ ఇంటర్వ్యూ మా మమ్మీ వాళ్ళు చూస్తుంటారు. ఇంకా మిస్ అయ్యామా? ఒక కామెంట్ చూసాం మీ దాంట్లో, మీరు చెప్పాలంటే అదేలా ఉంది. వినపడింది కదా, ఓకే కదా, మళ్ళీ చెప్పేసి అలా బ్లష్ అవుతున్నావు నువ్వు. మీరు డాన్స్ చేస్తారా? డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తాం. ఏం లేదురా, గోడల మీద పిడలు కొట్టేస్తా. పెళ్ళెప్పుడు? అక్క పెళ్ళవగానే అందరు అంటారు, అబ్బా నువ్వు ఎంత లక్కీ. అంటే అవన్నీ దాటుకొని ఇక్కడ దాకా వచ్చావంటే డిప్రెషన్ ఫీల్ అయ్యి సప్రెషన్ గురేలా చేసాలని. వన్స్ తన పెళ్ళైతే అప్పుడు నాకు బెస్ట్ పర్సన్. ఆయనకి ఇంటర్వ్యూ ద్వారా ఏం చెప్తారు? పేరు చెప్పాలా? పేరు చెప్పాలా? అదే మెలకి పెడతాం. హాయ్, వెల్కమ్ టు మహానగర్, నేను మీ మనోజ్. సో బేసిక్ గా ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు డబ్బులు లేకుండా ఏం చేయరు. సరే, వాళ్ళకి వచ్చే ఫేమ్ని బట్టి, వాళ్ళు తీసుకున్న ఛార్జ్ బట్టి, సో ఇలా కొన్ని దాంట్లో ఉంటాయి. సో ఈ రోజులో బెట్టింగ్ యాప్స్ చాలా వైరల్ అవుతుంది. సో వాళ్ళు యువతను పాడు చేశారని, లేదంటే ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కోట్ల డబ్బులు ఇస్తున్నారని, ఇలాంటివి వైరల్ అవుతున్న నేపథ్యంలో అసలు అంటే ఒక స్టార్ట్అప్ పెట్టుకుంటే వాళ్ళ కంటెంట్ నచ్చితే చాలు, నేను ఫ్రీగా వాళ్ళకి కొలాబ్ చేస్తా, వాళ్ళని ప్రమోట్ చేస్తా అంటూ ఒక ఆవిడ ముందుకు వచ్చింది. ఇప్పుడు వచ్చి నారా బ్రాహ్మణ్ లాగే ఉంటారు, సో జూనియర్ నారా బ్రాహ్మణి కూడా అనొచ్చు. సో ఆవిడ ఎవరో కాదు, మృదుల చౌదరి. తన ఇన్స్టా ఐడి కూడా మృదుల చౌదరి అని ఉంటుంది. సో ఆవిడ ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో అసలు మాట్లాడదాం, అసలు ఆవిడ కాన్సెప్ట్ ఏంటి. అంటే బెట్టింగ్ యాప్స్ పరంగా ఒక రకం చూసుకుంటే ఇది నిజంగా చాలా మందికి స్టార్ట్అప్స్ కి ఒక ఓట్ అని చెప్పుకోవచ్చు. ఆవిడతో మాట్లాడదాం, అసలు జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఏంటి, అసలు కొత్త కాన్సెప్ట్ రావడానికి కారణం ఏంటి. హాయ్, నమస్కారం. ఆంధ్ర వాళ్ళం కాబట్టి నమస్కారం అని చెప్తా. యా, థాంక్యూ సో మచ్ ఫస్ట్ ఫర్ హావింగ్ మీ హియర్. ఓకే, యా ఓకే. అంటే కమింగ్ టు ద టాపిక్ బదులా, సో అసలు ఎందుకు ఇన్స్టాగ్రామ్ కి రావాలనిపించింది, అండ్ ఈ ఫ్రీ కాన్సెప్ట్ ఏంటి అసలు? ఇన్స్టాగ్రామ్ ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉంది నాకు చేయాలి అని. కొంచెం వర్క్ టైమింగ్స్ అది కుదరక కొంచెం డిలే అయ్యింది. వన్స్ ఇన్స్టాగ్రామ్ వచ్చాక నాకు చాలా మంది మెసేజ్ చేశారనమాట. అందులో కొంతమంది పర్టికులర్ గా నేను ఒక ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె అడిగింది, కొలాబ్ చేస్తారా, ఎంత తీసుకుంటారు అని డైరెక్ట్ అడిగింది. నేను అప్పటికేం చెప్పలేదు, నాకు అప్పటికి లైక్ అరౌండ్ మీకుందా అంటే డబ్బులు తీసుకుందాం అని అసలు థాటే లేదు అది. ఎందుకంటే నేను అప్పుడప్పుడే వస్తున్నా కదా ఇన్స్టాగ్రామ్, ఎక్కువ ఫాలోవర్స్ కూడా లేరు. అమ్మ డైరెక్ట్ గా ఎంత తీసుకుంటారు అని అనేసరికి నాకు అనిపించింది అనమాట, నేను ఎక్కడ చెప్పలేదు కదా ప్రమోట్ చేస్తాను అని, ఫ్రీగా కూడా చేయొచ్చు కదా, అసలు దేనికి కావాలి ప్రమోషన్ అంటే ఆవిడ చెప్పారు, ఇలా నాకు ఇంట్లోనే శారీ బిజినెస్ ఉంది, స్టార్ట్ చేశాను, నేను ఇండిపెండెంట్ గా, నేను ఒక్కదాన్ని ఎవరు సపోర్ట్ లేకుండా అని నాకు మంచిగా అనిపించింది. డబ్బులు తీసుకుని కూడా చేయొచ్చు, బట్ తీసుకోకుండా కూడా చేయొచ్చు కదా ఇలాంటి వాళ్ళకి స్టార్ట్అప్ బిజినెస్ అని చెప్పి అలా ఒక థాట్ వచ్చింది. సో అదే నేను రీల్ గా పెట్టాను, మంచి రీచ్ వచ్చింది. ఇప్పుడు దాకా ఎన్ని షూట్స్ చేశారు? ప్రమోషన్స్ నేను డైలీ స్టోరీస్ పెడుతూనే ఉంటాను అందరివి. ఓకే, నేను వాళ్ళ పేజ్ అది చెక్ చేసి ఫస్ట్ స్టోరీ అయితే పెడతాను. కొంతమంది రీల్ కావాలని అడుగుతారు, సో వాళ్ళకి రీల్ చేసి ఇస్తాను ఫ్రీ టైమ్ లో అని చెప్తా. అందరూ జెన్యున్ గా ఉంటారా లేకపోతే ఫ్లటింగ్ మెసేజ్ వస్తా ఉంటాయి? అవి కూడా వస్తాయి ఆబ్వియస్లీ. అందరు జెన్యున్ ఎక్స్పెక్ట్ చేయలేము కదా. ఇప్పుడు ఒక 10 మంది మెసేజ్ చేశారంటే 10 జెన్యున్ రావు మనకి, ఫేక్ వాళ్ళు కూడా ఉంటారు. నన్ను ఫాలో అవ్వని వాళ్ళు కూడా ఉన్నారు, నేను వాళ్ళకు కూడా చేసి చాలా ప్రాబ్లం ఏం లేదు నాకు. ఓకే, ఫస్ట్ మీరు చెక్ చేస్తారా ఈ అకౌంట్ మనల్ని ఫాలో అవుతున్నారు లేదా అనేది? ఓపెన్ చేస్తాం కదా, ఒక మెసేజ్ రాగానే వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేయకుండా అయితే రిప్లై ఇవ్వను నేను. వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేసి, కొంతమంది ఫాలో కూడా చేయరు, అడుగుతారు, స్టిల్ నో ప్రాబ్లం. వాళ్ళు జెన్యూన్ అనిపిస్తే నేను సపోర్ట్ చేస్తాను. చాలా స్ట్రిక్ట్ గా ఉంది చూసారు కదా, సో చూసి మెసేజ్ చేయండి. ఎందుకంటే గమ్మన మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందంటే ఇంకా బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది. అంతే, జాగ్రత్త. ఓకే, అంటే కమింగ్ టు ద టాపిక్, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అసలు నార్మల్ గా మనం రీల్స్ కానివ్వచ్చు, లేదంటే ఒక కాన్సెప్ట్ ముందుకెళ్ళడం కానివ్వచ్చు, ఏదైనా ఒక ఫేమ్ కోసమే చేస్తారు.
ఆ ఫేమ్ అవ్వాలని నీకు ఉందా ఆ జీలు? ఫేమ్ అవ్వాలి, నాకు ఇన్స్టెంట్ గా ఫేమ్ అవ్వాలని అయితే లేదు, ఉమ్, టు బి హానెస్ట్. ఉమ్, స్టెప్ బై స్టెప్ ఓకే, నేను చేసే దాని మీద నాకు నమ్మకం ఉంది, ఉమ్, దట్స్ వై ఐఎమ్ హియర్ ఐ గెస్ ఉమ్. కదా. ఓకే, అవును. ఇన్స్టెంట్ ఫేమ్ అయితే నాకు యాక్చువల్లీ నేను కూడా మీ ఏదైతే ఆ రీల్ ఉందో, ప్రమోషన్ రీల్ ఉందో అలాగే చూసా. కానీ అసలు ఎంత మైండ్ తినేస్తుంది అంటే నిజంగా అసలు రిప్లై ఇస్తే ఒట్టు బ్రో నిజంగా. జెన్యూన్ కదా అని చెప్పి చాలా ఆలోచిస్తా అనమాట. ఉమ్, అలాగే నేను వేరే వాళ్ళకి రిప్లై ఇచ్చినా కూడా అంతే, ఉమ్, వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేసి నేను రిప్లై ఇస్తాను. ఉమ్. మేము చిన్న షూట్ ఉంది, యాడ్ ఉందని చెప్పి ఎవరన్నా ప్రపోజల్ చేయడం గానీ, అలా photo ఎవరికైనా shoot, మీరు వార్నింగ్ ఇవ్వటం గానీ. ఫోటోషూట్ కొలాబ్ అది ఇది అని చెప్పి అన్నారు వాళ్ళు. 0 పోస్ట్ 0 ఫాలోవర్స్ అంతా. ఉమ్, సో నేను వాళ్ళకి డైరెక్ట్ మెసేజ్ పెట్టేస్తా. 3 ఉమ్, టైప్స్ అనమాట, కొంతమందిని ఇగ్నోర్, కొంతమంది డైరెక్ట్ బ్లాక్, ఉమ్, కొంతమందికి ఈ రెండు సరిపోవు, ఉమ్, డైరెక్ట్ వాళ్ళకి సమాధానం ఇస్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది. ఉమ్. సో మెసేజ్ కూడా పెట్టాలి. ఓకే, మీరు కోపడతారా? అంటే చాలా సెన్సిటివ్ గా ట్రెడిషనల్ గా ఉన్నారు కదా, అసలు కోపం వస్తే రాదా? సెన్సిటివ్ కాదు అది, యాక్చువల్లీ ఇంట్రోవర్ట్ అంతే. ఇంట్రోవర్ట్స్ అందరు సెన్సిటివ్ ఉండరు కదా, అంతే. ఇంట్రోవర్ట్ అల్ట్రా ప్రోమాక్స్ అల్ట్రా ప్రోమాక్స్ డౌటే లేదు, అల్ట్రా ప్రోమాక్స్. బట్ ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతాను. ఎప్పుడైనా మీ ప్రొఫెషనల్ థింగ్స్ ఇంట్లో షేర్ చేస్తారా? అంటే అమ్మాయి ఇట్లా ఆ రోజున ఇట్లా షూట్ కి వెళ్తే సమ్ ఇష్యూ అయింది, లేదంటే ఇంకోటి. ఒకసారి నాది ఇంకో రీల్ ఒకటి వైరల్ అయితే దానికి కొంతమంది పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు, ఫన్నీగా. ఇంకొకటి వస్తాయి కదా ఇంకా కమెంట్స్, బ్యాడ్ కమెంట్స్ అంతా. మమ్మీకి చెప్పా, మమ్మీకి అక్కకి ఇలా బ్యాడ్ కమెంట్స్ వచ్చాయంటే వాళ్ళు వాటన్నిటికీ ప్రిపేర్ అయ్యే కదా నువ్వు ఉండాలి. అందరూ సూపర్ మ్యామ్, బ్యూటిఫుల్ అని ఎక్స్పెక్ట్ చేయరు, ఇలాంటి కమెంట్స్ అయితే కూడా వస్తూ ఉంటాయి. నువ్వు వాటన్నిటికీ రెడీగా ఉండే స్టార్ట్ చేసావు కదా. బాధపడ్డావా అసలు ఆ రీల్స్ చూసినప్పుడు? ఒక్కొక్కసారి అనిపిస్తుంది, నేను వాళ్ళని హర్ట్ చేయడానికి ఏం చేయలేదు, వాళ్ళు టైం తీసుకుని అంత కమెంట్స్ పెట్టాల్సిన అవసరం ఏంటి, నచ్చితే చూస్తారు, లేకపోతే జస్ట్ స్క్రోల్ ఆన్, మూవ్ ఆన్ అని, అంతే కదా. అంటే ఇంతకు ముందు మృదులకి ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫేమ్ క్రియేట్ చేసుకున్న మృదులకి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్, నేను ఆల్వేస్ పాజిటివ్ మైండ్, ఇప్పుడు అది ఇంకా అవసరం. ఎక్కువ నెగిటివ్ ని పట్టించుకోకుండా అది ఇంకా ఎక్కువ అయింది నాకు అని చెప్పుకుంటా. ఎందుకంత కోపంగా ఉంటారు అసలు? ఫస్ట్ మీరు కోపంగా? నేను కోపంగా ఏముండను. అంటే మీ రీల్స్ లో కూడా కోపంగా అనిపిస్తుంది నాకు. ఫస్ట్ అంటే నేను మీ రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు, అరే అంటే ఏదో ఇన్స్టాలో కొత్త స్టఫ్ యాడ్ అయింది, ఇలా కూడా చేయొచ్చు అని అనిపించింది. కానీ ఎందుకు కోపంగా ఉంటే అనిపిస్తుంది అంటే కెమెరా పెట్టినప్పుడు తెలియకుండా ఆఫ్ స్క్రీన్ ఒకలాగా కొంచెం కెమెరా ఆన్ చేయగానే ఉంటారు కదా కొత్త, అది అయి ఉండొచ్చు. అంతే, కోపమేం లేదు. వెరీ కూల్ పర్సన్, కూల్ అండ్ పాజిటివ్. ఇంట్లో డాడీ ఎప్పుడైనా అంటే మీ కామెంట్స్ చదవడం కానీ, మీ పర్టికులర్ కామెంట్ రీల్స్ అయితే రెగ్యులర్ గా చూస్తుంటారు కానీ కామెంట్స్ అది చదవరు వాళ్ళు. చదవరు. జస్ట్ ఎలా చేసావు అంటే బాగుంది అని చెప్తారు, ఎలా చేసావు, నెక్స్ట్ ఇలా చెయ్యి అని చెప్తా ఉంటారు. ఇన్ఫాక్ట్ నేను మమ్మీకి కూడా అన్నా, నాకు ఇలా కొలాబరేషన్స్ రీల్స్ వస్తున్నాయి ఫ్రీగా, నేను అది పెట్టాను కదా, నేను ఫ్రీగా చేయను మమ్మీ, ఈసారి డబ్బులు తీసుకుంటా అంటే మమ్మీ కూడా పాజిటివ్ మోటివేషన్ అనమాట. ఫ్రీ చేస్తానని ఇప్పుడు అలా అంటావేంటి, మైండ్ మారిపోయింది మమ్మీ. సరదాగా అంటూ ఉంటా, మమ్మీ రియాక్షన్ చూద్దామని. నేను మమ్మీ అంటారు తప్పమ్మా, చెయ్యి, కొంతమందికి అవసరం ఉంటది కదా, అలాంటి వాళ్ళకి చెయ్యి. నేను ఫస్ట్ మీ రీల్ చూసినప్పుడు ఏమనుకున్నానంటే, డబ్బులు వద్దంటుంది ఏంటి, అమ్మాయి పిచ్చిదా ఏంటి, లేదు బోల్డ్ డబ్బులు ఉంటాయి అనుకున్నా. నిజమేనది? బోల్డ్ డబ్బులు ఏం లేవు, కొన్ని ఉన్నాయి. నాకు జాబ్ ఉంది కదా, నా ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అంతే. మీకు ఎంత వస్తుంది సాలరీ? వస్తుంది, తినడానికి ఉండడానికి, హైదరాబాద్ లో బతకడానికి బాగానే సరిపోతుంది. ఓకే, పర్ మంత్ 2 lakhs ఈజీగా వస్తుంది అయితే? లేదు, కొంచెం తక్కువ. ఓకే, ఏం చేస్తున్నారు అసలు ఆ డబ్బులు మొత్తం? అంతా ఇలాంటివి ఒకటి కొంటూ ఉంటాను. ఎందుకు అసలు బంగారం మీద ఎందుకు పెడతారు నాకు అర్థం కాదు. ఇన్వెస్ట్మెంట్ బంగారం కాబట్టి, అమ్మాయిలకు బంగారం ఇష్టం లేకుండా ఉంటుందా? యుఎస్ వెళ్ళిన అమ్మాయిలేమో, ఆంధ్ర అమ్మాయిలు, తెలంగాణ అమ్మాయిలు ట్రావెలింగ్ పెడతారు. బట్ ఇక్కడ ఉన్న ఐటీ అమ్మాయిలు గోల్డ్ ఇష్టం, గోల్డ్ కొనుక్కోవాలంతా. ఏమో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటది కదా, నాకైతే గోల్డ్, తర్వాత ట్రావెలింగ్. బేసిక్ గా ఇవాళ రేపు ఇన్స్టాగ్రామ్ లో అంటే వల్గరిటీ ఎక్కువైపోయింది. ఎక్స్పోజ్ చేస్తే చాలు మనకి రీల్స్ వ్యూస్ వచ్చేస్తాయి, ఫాలోవర్స్ వచ్చేస్తారు అనే ఇదిలో ఎందుకు నువ్వు ఈ ట్రెడిషనల్ గానే వెళ్ళాలనుకుంటున్నావు? అందుకంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాను అంటే, రీజన్ నీ ఫాలోవర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పటికి. అవును, కరెక్ట్ క్వశ్చన్. అది మన పర్సనల్ డిపెండ్ అయి ఉంటారు కదా. నాకు కొన్ని ఎథిక్స్ ఉంటాయి, నేను ఇలాగే ఉండాలి అని చెప్పి. అది ఇన్స్టాగ్రామ్ కి వచ్చినా, రేపు వేరే ప్లాట్ఫామ్ కి వెళ్ళినా అది మారదు. నేను ఇలాగే ఉంటాను అంతే. టూ మోడర్న్ వద్దంతే, మోడర్న్ గా కూడా ఉండొచ్చు కదా,
మన Hmm. థింకింగ్ కానీ మన డ్రెస్సింగ్ కానీ అవును మోడర్న్ ఉండొచ్చు, ఉమ్. తప్పులేదు దాంట్లో. మీరు అన్నట్టు Hmm. ఎక్స్పోజింగ్ వల్గారిటీ అదంతా అవసరం లేదు. ఉంటాయి అబ్జెక్షన్స్ ఏమన్నా మీకు? అంటే మీకు ఉంటాయి సరే, అంటే మీరు ఆల్రెడీ ఒక జోన్ క్రియేట్ చేస్తున్నారు, నేను ఇలా బయటకి ఎక్స్పోజ్ అవ్వాలంటే ఇదే అని. ఫ్రెండ్స్ నుంచి కానీ, అంటే చిన్నప్పటి నుంచి మృదుల అంటే అరే లేదు లేదు సైలెంట్ గా ఉంటుంది ట్రెడిషనల్ పిల్ల అనే ఒక ముద్ర పడుతుంది. దాన్ని డీవియేట్ చేద్దాం అని ఎప్పుడైనా అనిపించిందా? క్లోజ్ పీపుల్ దగ్గర చాలా ఫ్రీగా ఉంటాను, వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. వాళ్ళు నాకు చాలా మంది చెప్తారు. సైకిల్ చేస్తారా లేకపోతే మాటలతో చెప్తారా? ఎవరు అంటే నీ మూడ్ స్వింగ్స్ వాళ్ళకి ఎలా? అర్థమవుతుంది, మాటలతో చెప్తారు కదా. నా క్లోజ్ పీపుల్ ఇన్ని రోజుల తర్వాత వచ్చావా ఇన్స్టాగ్రామ్ కి, మేము ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాము నీకు మంచిగా సూట్ అవుతుంది, నువ్వు అసలు ఎప్పుడో చేసి ఉండాల్సిందని. మీరు అన్నట్టు తెలియని వాళ్ళు, ఇప్పుడు లైక్ ఆఫీస్ వాళ్ళందరికి అంత క్లోజ్ ఉండం కదా, వాళ్ళు అడుగుతారు నిన్ను ఇన్స్టాగ్రామ్ లో చూసి షాక్ అయ్యాం, నువ్వేనా అసలు? ఒక రీల్ పెట్టాను నేను రాను, ముంబైకి రాను అని, నువ్వు డాన్స్ కూడా చేస్తావా, మేము షాక్ అయ్యాము అని. అలా నిజంగా ఆ రీల్ బాగాలేనట్టుంది కదా, మిలియన్ రీచ్ ఏమో ఉన్నట్టుంది. ఆ మిలియన్ కాదు, వేరేది వెళ్ళింది మిలియన్, అది రీచ్ మంచిగానే వచ్చింది. ఇది మన ఫ్రీగా కొలాబ్ అవుతాం అనే రీల్, అది మంచి రీచ్ వచ్చింది, ఫ్రీ కొలాబ్. అది చాలా డిఎమ్స్ వస్తున్నాయి, చేస్తూ ఉంటా. ఓకే, మీలో కూడా ఎవరైనా జెన్యూన్ గా ఉంటే మెసేజ్ చేయండి. నో టైం పాసెస్ గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ బ్లాక్ అంతే. ఇప్పుడు ఎంతమంది బ్లాక్ చేశారు? చాలా మంది ఉన్నారు, ఒక 200 మంది 300 మంది 200 100 ఉంటారు ఈజీగా. చాలా వాటికి ఇగ్నోర్ చేస్తారు కదా, మీరు ఇంకా పట్టించుకోరు కదా. ఇగ్నోర్, మన Block దాకా వెళ్ళిందంటే బ్లాక్ దాకా వెళ్ళిందంటే వాళ్ళు ఇంకా ఒక లిమిట్ క్రాస్ చేసి ఉంటారు అంతే. ఇగ్నోర్, బ్లాక్, ఆ తర్వాత ఈ రెండు సరిపోవు అనుకుంటే సమాధానం చెప్పాల్సి వస్తుంది అలా. ఒక కామెంట్ చూసాం మీ దాంట్లో, మీరు వెబ్ సిరీస్ కి వెళ్ళొచ్చు కదా, వెబ్ సిరీస్ తీయొచ్చు కదా అని ఒక కామెంట్. చెప్పాలంటే అదేలా ఉంది, నాకు యాక్టింగ్ అది రాదు. మీ ఫేమా మీ జాబా? జాబ్. టైం సరిపోతుందా మరి రెండింటికి? మేనేజ్ చేస్తాను, నైట్ షిఫ్ట్ కదా, నైట్ షిఫ్ట్ లో ఎలా అనిపిస్తుంది అంటే రెండు మేనేజ్ చేయగలం, అలా సూపర్ ఉమెన్ లా ఉండాలనిపిస్తుంది అనమాట. తెల్లారైపోయేసరికి నిద్ర వచ్చేది. పగలయ్యేసరికి ఒక డే టైం మనకి ప్లాన్స్ ఉన్నాయి, ఈ రీల్స్ చేసేద్దాం, ఇది చేద్దాం, ఇప్పుడు ఇంటర్వ్యూ ప్లాన్. నైట్ కదా, నిద్ర వస్తే కొంచెంసేపు ఆపుకుని వర్క్ చేసేద్దాం, నెక్స్ట్ డే నిద్రపోవచ్చు అని, అలా సూపర్ ఉమెన్ లా ఉండాలనిపిస్తుంది. మరి హెల్త్ ఇష్యూస్ అటాక్ అవ్వలేదా? అంటే ఇప్పుడు వరకు అయితే నైట్ షిఫ్ట్స్, నాకు నైట్ షిఫ్ట్ జాయిన్ అయిన స్టార్టింగ్ లో కొంచెం ప్రాబ్లం అయింది అనమాట, హెల్త్ ఇష్యూ. ఆ తర్వాత కొంచెం డైట్ అది మెయింటైన్ చేస్తూ, నేను ఎక్కువ రీల్స్ అది కూడా బిర్యానీ తింటున్నట్టు అది చూపిస్తాను, కానీ ఆ నెక్స్ట్ మీల్ అంతా నేను కంట్రోల్ చేస్తాను. జస్ట్ ఏదో చూపించడం కోసం మాత్రం, చూపించడం కోసం అని కాదు, లైక్ చీట్ మీల్ అనుకోవచ్చు, సరదాగా మనం బయట ఎంజాయ్ చేయడానికి. ఆ బిర్యానీ తిన్నా నెక్స్ట్ మీల్స్ అంతా బ్యాలెన్స్డ్ గా ప్లాన్ చేసుకుంటే హెల్త్ ఇష్యూస్ ఏం లేదు. అంటే మీ అంద సౌందర్యానికి రహస్యం అదన్నమాట. అయితే ఫుడ్ తీసుకోరైతే టైమింగ్, నేను తిందామన్నా నాకు టైం ఉండదు, తక్కువ తింటా. వీడియోస్ లో వాటిలో తింటూనే కనిపిస్తూ ఉంటా కదా. నార్మల్ గా మిమ్మల్ని వీడియో చూసినప్పుడు నార్మల్ ఫేర్ అనుకున్నా, బట్ ఆ బుగ్గలు ఏంటంటే అంత ఎర్రగా ఉంది. మేబీ ఇంటర్వ్యూ కదా. అంటే ఏమన్నా వాడతారా పర్టికులర్ గా? మీ డైట్ తీసుకునే ఇదే ఉంటుందా? డైట్ పర్టికులర్ గా ఏం వాడాను, నార్మల్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ రోజు. నైట్ షిఫ్ట్ కదా, నేను మార్నింగ్ కూడా సన్ స్క్రీన్ పెట్టుకుని నిద్రపోతా. 7 కల్లా వస్తా కదా, ఫేస్ వాష్, సన్ స్క్రీన్ పెట్టేసి నిద్రపోతా. ఇంకా జ్యూస్లు, ఫ్రూట్స్ అవన్నీ చెప్పా కదా, అది వీడియోస్ లో. బిర్యానీలు అవన్నీ తింటే నెక్స్ట్ మీల్ అంతా ఇది ఉంటది, జ్యూస్, ఫ్రూట్ బౌల్. ఇంకా మీ ఫ్యామిలీ విషయానికి వద్దాం. అంటే బేసిక్ గా ఎవరైనా సరే ఐటీలోకి వచ్చింది ఒక అమ్మాయి, జాబ్ చేసుకుంటుంది, ఇంకా పెళ్లి చేసేద్దాం అనే ఒక మూడ్ లో ఉంటారు. అంటే అవన్నీ దాటుకుని ఆ కాన్సిక్వెన్సెస్ ఇక్కడ దాకా వచ్చావంటే ఎవరు? ఇంట్లో సపోర్టా లేకపోతే నువ్వు తీసుకున్నావా? ఫస్ట్ నా ఇంట్రెస్ట్ మా ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేశారన్నమాట. నాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మా అక్క ఉంది, సో మా అక్కకి అక్కడ కలిసి వచ్చింది. మా అక్కకి సంబంధాలు చూస్తున్నారు. తన పెళ్ళయ్యే వరకు నన్ను పట్టించుకోరు కదా, ఇంకా వదిలేస్తారు. వన్స్ తన పెళ్ళి అయితే అప్పుడు నాకు స్టార్ట్ అవుతుంది ప్రెజర్. అప్పటి వరకు నో ప్రాబ్లం. ఇంట్లో వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు. ఇప్పటిదాకా ఎంతమంది ప్రపోజ్ చేశారు? వస్తుంటాయి అలాంటివన్నీ, బ్లాక్ లోకి వెళ్తూ ఉంటారు. అంటే నార్మల్ గా నీ సర్కిల్ ఉంటుంది, క్లోజ్ సర్కిల్. నిన్ను చూసి మృదుల పర్ఫెక్ట్ రా తను, అసలు నిజంగా కళ్ళు బాగుంటాయి, నీ ప్రపోజ్ చేయడం కావచ్చు. తక్కువే వచ్చాయి ఇన్ఫాక్ట్ చెప్పాలంటే, కొంతమంది మాట్లాడడానికి భయపడతారు. నాకు అదే చెప్పాను నీకు స్టార్టింగ్ లో, నేను చెప్పాను లేదు ఫస్ట్ నేను చూడగానే అరే వద్దులే గెలగడం ఎందుకు అనిపించింది. నా ఫ్రెండ్స్ తో కూడా ఉంటారంట, అమ్మో తనతో మాట్లాడాలా, రివర్స్ లో ఏమన్నా అంటదేమో మనల్ని, రివర్స్ లో మనకి తిరిగి ఇచ్చేస్తుంది. ఎవరికన్నా అంటే ఎవరైనా ప్రపోజ్ చేసినప్పుడు ఫీల్ అయ్యారా లేదంటే కొట్టేసారా? ఫీల్ ఏమన్నా, జస్ట్ ఇగ్నోర్, నో నాట్ ఇంట్రెస్టెడ్. ఇంకా వాడికి అంటే
అసలు నా కోసం సప్తసముద్రాలు దాటాలి, అమ్మా స్వయంవరం ప్రకటించాలి. రియాలిటీ మృదుల is all about in reality. రాడ్ రియాలిటీలో ఉంటారా? రాడ్ రియాలిటీ అంతే. మీ డ్రీమ్ ఏంటి అసలు? నా డ్రీమ్ మంచి జాబ్ ఉంది, జాబ్ లో ఇంకా నెక్స్ట్ స్టెప్ గ్రో అవ్వాలి అండ్ కాన్సన్ట్రేషన్ ఆన్ ఇన్స్టా అండ్ యూట్యూబ్. నాకు యూట్యూబ్ లో మంచి ఏమంటారు మంచి పేరు తెచ్చుకోవాలను, లైక్ ఛానల్ మానిటైజేషన్ ఇదంతా మంచి ఇంట్రెస్ట్ ఉంది. యాక్టింగ్ కూడా చేయాలని మాలాంటి వాళ్ళ డిమాండా? సెట్ అవుతుంది అంటారు యాక్టింగ్? సెట్ అవుతుంది అంటే ఇలా చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు, వాళ్ళతో కంపేర్ చేద్దాం అంటే గబుక్కున అదేంటది అయ్యో పేర్లు అదేంటది కజ్జికాయ అసలు అనిపిస్తుందా మీకు ఎప్పుడన్నా అసలు నేను అసలు ఎంత పెద్ద ఫిగర్ రా, నేను సినిమాల్లో ఉండాలిరా అసలు ఒకసారి కూడా అనిపించలే. ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, నాకు ఇన్స్టాగ్రామ్ లోనే ఏమన్నా అంటే నేను ఇప్పటిదాకా ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు చాలా మందిలో ఏం అబ్జర్వ్ చేస్తానంటే నార్మల్ గా ఏదైనా ఒక రీల్ సరదాగా బయటకు వెళ్ళిందంటే అది షేర్లు తెగ వెళ్ళిపోయి కామెంట్లు వచ్చేసాయి. ఇక అసలు మనం ఇక్కడ కాదు, మనం ఏడో ఉన్నాం అనుకుంటారు. అలా ఏం లేదండి ప్రస్తుతానికి అయితే. ఏమో మేబీ ఛాన్స్ వస్తే అప్పుడు ఇంట్రెస్ట్ వస్తుందేమో నాకు తెలియదు, కానీ ప్రస్తుతానికి అయితే అసలు లేదు. ఎవరన్నా అప్రోచ్ అయ్యారా అంటే సిరీస్ లో చేస్తారా, వెబ్ సిరీస్ షార్ట్ ఫిల్మ్స్ అని? మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెబ్ సిరీస్ ఎలా ప్లాన్ చేస్తున్నాము, అది స్టోరీ వింటారా అది అని అడిగారు, కానీ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి ఆ ప్రస్తుతానికి అయితే నాకు తెలియదు. నెక్స్ట్ రిలేషన్ లో ఉన్నారా, సింగిలా? ఈ ఇంటర్వ్యూ మా మమ్మీ వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి. బాబు ఏట్రో సింగిలా? ఎందుకు సింగిల్ అని చెప్పుకుంటారు రిలేషన్ లో ఉన్నాయి కానీ? ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు మీ గురించి కాదు, చాలా మంది. అవునా? అలా ఏం లేదే, అమ్మాయిలు అలా చెప్తున్నారా? లేదు కదా, అబ్బాయిలు అందరూ ఏదో అనుకుంటున్నారు అంతే. నిజంగా మింగిలిన ప్రతి అమ్మాయి చెప్పే మాట నేను సింగిల్ అని, కానీ అబ్బాయి అలా చెప్పడు. అబ్బాయి నిజంగా ఎస్ఆర్ నో అంతే, ఏదో సింగిల్ ఆర్ మింగిల్ అంతే. అమ్మాయి కంటే చెప్పలేం, చాలా రీజన్స్ ఉండొచ్చు మేబీ. ఇప్పుడు మీరంటే ఇంటర్వ్యూ ఉందని చెప్పవచ్చు కానీ నార్మల్ గా అమ్మాయిలు నార్మల్ గానా ఉంటారండి, అబ్బాయిల్లో కూడా ఉంటారు అలా అనుకుంటే. అమ్మాయిల్లోనే అని కాదు, అబ్బాయిల్లో ఉంటారు కొంతమంది. అప్పుడే ఎందుకులే అని బీ సైలెంట్ అంటే పర్మనెంట్ అంటారు కదా, కొంతమంది అలా ప్లాన్ చేసుకోవచ్చు. ప్రైవేట్ లైఫ్ ఎందుకులే చెప్పడం అని కొంతమంది అనుకోవచ్చు. అమ్మాయిలోనే కదా, అబ్బాయిలో సెలబ్రిటీ మీరు వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు మీ నుంచి నేర్చుకోవాలి. అమ్మాయిలు మీరు అలా ఏమి ఉండరు కదా, చెప్పండి అబ్బాయిలకి. కమిటెడ్ అయితే కమిటెడ్ అనే చెప్తారు. పెళ్ళి ఎప్పుడు? అక్క పెళ్ళవగానే. అక్క పెళ్ళవగానే ఒక 6 months లో. మిమ్మల్ని కూడా పిలుస్తాను తప్పకుండా. గోదావరి జిల్లాలో పెళ్లి బాగుంటాయి కదా? బాగా చేస్తారు, చాలా బాగుంది. కాకపోతే వెజ్ భోజనాలు ఉంటాయి, కానీ మన వాళ్ళు పడలేదు అంతా. వెజ్ అంటే బాగుంటది, వెజ్ లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి మంచిగా. నిజంగా నాన్ వెజ్ కంటే వెజ్ లోనే చాలా వెరైటీస్ ఉంటాయి. అండ్ కాస్ట్ కూడా వెజ్ అవుద్ది, అయినా కానీ మన వాళ్ళు వెజ్ పెడతారు. ప్రతి కూరలో మంచి జీడిపప్పు అది వేసి పెట్టి ఉంటారు. చికెన్ మటన్ తెలంగాణలో ఏముంది? చికెన్ మటన్ ఏముంది, రోజు తినేదాకా ప్రతి సండే తినేది. స్పెషల్ ఏముంది? సరదాగా చికెన్ మటన్ అయిపోతుంది. బట్ వెజ్ కి ఎంత కష్టపడాలో నిజంగా ఆంధ్ర వాళ్ళకి తెలుసు. వెజ్ టేస్టీ చేయాలంటే చాలా కష్టం కదా, మనం ఇంట్లో వండుకున్నప్పుడు కూడా అంతే. వెజ్ టేస్టీ చేయాలంటే చాలా కష్టం. అవును. నార్మల్ గా అంటే మీలాగా ఇంట్రోవర్ట్ గా, ఇటు కొంచెం వియర్డ్ గా, కొంచెం అదే అంటున్నా, మరి ఎక్కువ కాదు, కొంచెం వాళ్ళు కెరీర్ మీద గట్టిగా ఫోకస్ పెడతారు. ఇప్పుడు ఫోకస్ అంతా కెరీర్ మీద బాయ్ అంటారు కదా, సో అట్లా ఎక్కువ ఫోకస్ పెడతారు అనమాట. అంటే వాళ్ళు అనుకున్నది ఎలా అయినా సరే చేయాల్సిందే. ఇది మీకుందా? నాకు అనిపిస్తుంది కొనుక్కున్నాను అనుకున్న పనులు ఉంటాయి. నేను నిద్ర పట్టదు నాకు. నాకేమన్నా నిద్రపోయినా నాకు నా బ్రెయిన్ వర్క్ చేసినట్టు అనిపిస్తుంది. ఈ పని ఉంది, ఇది చెయ్యాలి మనం అని. ఇంకా అదే థింక్ చేస్తుంటే నేను ఒక్కొక్కసారి రాస్తా కూడా, ఎందుకు ఇంత ఆలోచిస్తున్నాను, ఈ పని ఉంది ఇప్పుడు చేసుకోవచ్చు కదా, ఎందుకు అంత ఆలోచిస్తున్నా అంటే అదే ప్లానింగ్ అంటారు అంతే. అవును, ప్లానింగ్. నెక్స్ట్ స్టెప్ కి ఎలా ఎదగాలి? నెక్స్ట్ స్టెప్ ఇన్స్టా ఫోకస్, యూట్యూబ్. నా కెరియర్ కూడా నాకు అంత ఇంపార్టెంట్. జాబ్ అది వదిలేసి ఫుల్ టైం ఇదే చేస్తావు అంటే నో. రేపొద్దున ఆన్ సైట్ వచ్చి యుఎస్ఓ యూకే వెళ్ళాలి అంటే మనసంతా ఇండియాలోనే ఉంది. అసలు అబద్ధాన్ని కూడా చాలా నిజంగా చెప్పేస్తారు మీరు.
మీకు అలా అనిపించలేదా కాన్సర్ట్ ఆఫర్ ఈ అమ్మాయి వెళ్ళిపోయేలా ఉంది అనిపిస్తుంది కదా నాకైతే అక్కడికి వెళ్ళి చక్కగా అసలు స్నో ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ మంచు ఫ్రెండ్స్ అందాల ఆడవమ్మ స్నోలో డల్లస్ లో స్నో పడింది అదే డల్లాస్ పురంలో స్నో పడింది గాయస్. స్నో పడింది గాయస్. నో గైస్. ఇప్పుడు నా రీల్ చూసినప్పుడు అనిపించిందా అంటే మనం కూడా వెళ్ళాలి మన ఫేమ్ ఇంకా నాకు స్నో పడే కంట్రీస్ అని చాలా ఇష్టం. బేసిక్ గా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ట్రిప్ లా వెళ్దాం అనిపిస్తుంది కానీ వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయిపోవాలని ఏం అనిపించలేదు. వెళ్తే వెళ్ళారు కానీ ఒక 15 వీడియో చేసేసుకున్నాండి. ఇక్కడికి వచ్చిన తర్వాత 1 by 1 పెట్టుకోవచ్చు ఉపయోగపడుతుంది అంటారా? కదా అంతే. ఇన్స్టాగ్రామ్ లో వచ్చినప్పుడు నాకు అదే అనిపిస్తుంది. అదే కదా ఏదైనా ప్లేస్ కి వెళ్తే షూట్ చేసి పెట్టుకుందాం అవసరమైనప్పుడు. ఆల్రెడీ అలా కొన్ని చేస్తారు కదా. ఎక్కడికి వెళ్ళినప్పుడు కెఫేకి రెస్టారెంట్ వెళ్ళినప్పుడు అక్కడ చేసుకుని వచ్చి ఎడిటింగ్ చేసుకుని మెల్లగా ఆరామ్సే మీ ఫ్రీ ఉన్నప్పుడు మంచి వీడియోలోనే అలాగే రీల్ కోసం కొన్ని ల్యాండ్స్కేప్ లో కొన్ని ఉపయోగపడినప్పుడు పెట్టుకోవచ్చు కదా. ఎడిటింగ్ మీరే చేస్తున్నారా? నేనే చేస్తున్నా ప్రస్తుతం. ఓకే మేనేజ్ చేస్తున్నా. నైట్ షిఫ్ట్ జాబ్, ఇన్స్టా, యూట్యూబ్, ఎడిటింగ్, థంబ్నైల్. సూపర్ ఉమెన్. నిజంగా సూపర్. ఎందుకంటే బేసిక్ గా చాలా మంది అమ్మాయిలకి అంటే కొంత ఆంధ్ర తెలంగాణ అని కాదు, అమ్మాయిలు ఎలా ఉంటారంటే ఒక టైం వచ్చినప్పుడు ఇంకా ఇంట్లో వాళ్ళు పెళ్లి సరే మీకంటే అక్క ఉంది కాబట్టి ఓకే ఫైన్, కానీ కెరీర్ మీద అంత కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదేమో. జాబ్ ఉంది ఫైన్, ఫేమ్ ఎవరికి కావాలి ఏంటనే ఒక ఇది చాలా మందిలో ఉంటుంది. బట్ మీరు ఇవన్నీ దాటుకొని ముందుకు వెళ్తున్నారంటే నిజంగా ఇంట్లో వాళ్ళ సపోర్ట్. అది ఆబ్వియస్లీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకుండా చేయలేం కదా. నా ఫ్రెండ్స్ ని చూస్తా ఉంటాను, చాలా మంది పెళ్లి అని ప్రెజర్. వాళ్ళు హైయర్ స్టడీస్ చదువుకుందామన్నా మీ ఫ్రెండ్స్ అడగట్లేదా మరి ఏంటి మరి పెళ్లి ఎప్పుడే అసలు మాదందరికి అయిపోయింది? అందరికి తెలుసు కదా అక్కుందని. అందరు అంటారు అబ్బా నువ్వు ఎంత లక్కీ. అక్క పెళ్లి అయ్యే వరకు అయితే డిస్టర్బ్ చేయరు కదా ఆబ్వియస్లీ. ఫస్ట్ పెద్దవాళ్ళకి అవ్వకుండా చేయరు కదా. ఆ విషయంలో మాత్రం లక్కీ. ఆ ప్రెజర్ అదంతా ఏం లేదు నాకు. చిన్నప్పటి నుంచి మీరు చాలా సాఫ్ట్ గా ఇలా ఆ వాతావరణంలో హాస్టల్స్ లో అలా ఉండటం వల్ల అంటే ఒకళ్ళంటే ఒక క్రష్ ఉంటది, ఐదర్ హీరో కావచ్చు మీ రిలేషన్స్ లో కావచ్చు. అంటే అతన్ని పెళ్లి చేసుకోవాలి అనే ఒక ఇదిలో ఉంటారు బేసిక్ గా ఈ హాస్టల్లో ఉండే అమ్మాయి. అలా ఎవరున్నారా? నాకు సూర్య అంటే చాలా ఇష్టం. గజనీ మూవీ చూసినప్పటి నుంచి. ఆవిడ ఒప్పుకోదులేండి. జ్యోతిగా ఒప్పు కదా. పెళ్ళని కాదు కానీ నాకు చాలా ఇష్టం యాక్టింగ్. సూర్య గజనీ చూసినప్పటి నుంచి ఇప్పటి వరకు. ఓకే. అమ్మకు వచ్చినా నాన్నకు వచ్చినా? ఇద్దరు. డాడీ ఫస్ట్. డాడీ కూడా నేను డాడీ అమ్మ ఫుల్ సపోర్ట్ ఉంటది డాడీకి. పోన్లే అమ్మ చిన్నపిల్ల కదా, మా అక్క ఏమన్నా మమ్మీ ఏమన్నా పోన్లే అమ్మ చిన్నపిల్ల కదా. కానీ మీకు అసలు అందరికేమో కానీ యాక్చువల్లీ నేను కూడా మా ఇంట్లో చిన్నోడే, అందరికి అడ్వాంటేజ్ పక్కన పెడితే మీకు మాత్రం చాలా రకంగా అడ్వాంటేజ్ ఉంది కదా చిన్న కూతురు అవడం వల్ల. చాలా అడ్వాంటేజెస్ మా అక్క కూడా అంటారు. చిన్నప్పుడు కూడా చిన్న అంటారు, ఇంత పెద్దగా కూడా చిన్నపిల్ల అంటారు. అదే కదా. పోన్లే అమ్మ చిన్నపిల్ల మంచిగా పనికొస్తుంది. ఫుల్ అడ్వాంటేజ్. ఫుల్ తింటారు ఇంటికి వెళ్ళినప్పుడు? ఫుల్ ఆంధ్ర ఫుడ్, హోమ్ ఫుడ్ చాలా మిస్ అవుతాను. హాస్టల్లో ఉంటాను కదా, నాకు ఈ బిర్యానీ ఇవన్నీ తినిచి ఇంటికి వెళ్ళాక అనిపిస్తుంది నాకు నాన్ వెజ్ వద్దు వెజ్ వండండి అని. నాకు ఇష్టమైన బెండకాయ కూర, ఆలు కూర ఇవి తినాలనిపిస్తుంది. బయటకి వెళ్ళినప్పుడు ఈ షాపింగ్ మాల్స్ లో గుర్తుపడుతున్నారా? ఏ మృదులే కదా. ఇంకా లేదు, ఎవరైనా గుర్తుపడితే దగ్గరికి వచ్చి మాట్లాడారు. నేనేం తిట్టనండి, నిజం. ఫస్ట్ భయపడతారు వాళ్ళు, సగం చచ్చిపోతా చూడగానే బాబాయ్ కొట్టేద్దాం. చూడ్డానికి సీరియస్ గా ఉంటాను కానీ నేనేం తిట్టను. ఎవరైనా గుర్తుపడితే వచ్చి మాట్లాడండి. రీల్ అడిగితే చేస్తారా? ఎవరైనా వచ్చి బయట ఒక చిన్న రీల్ కావాలండి అని అంటే ఏం చెప్తారు? హాయ్ గైస్. మామూలుగా షాపింగ్ మాల్స్ కానీ ఎక్కడైనా బయట కనపడినప్పుడు ఒక రీల్ కావాలి మేడం ప్లీజ్ మేడం నాకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ రావట్లేదు అంటే చేద్దాం. ఏముంది చేస్తారు, అట్లా కొలాబ్ అవుతారా? వాళ్ళ ప్రొఫైల్ చూస్తా ఫస్ట్. అయితే ఒకసారి మీ ప్రొఫైల్ ఉంటే వద్దు. వాళ్ళ ప్రొఫైల్ చూసి అప్పుడు. సో అంటే రీసెంట్ గా ఈ బెట్టింగ్ యాప్స్ చాలా ఇదైపోయాయి, మీకు తెలియదు కాదు. సో ఎవరన్నా అలా మిమ్మల్ని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని కానీ ఎవరన్నా చెప్పారా? వస్తున్నాయి డిఎంస్. అయితే బెట్టింగ్ యాప్స్ అవి నేను ప్రమోట్ చేయనండి. ఇప్పుడు ఈ కేసులు అవుతున్నాయి ఇవన్నీ కాదు, ముందు నుంచి అంతే. మనకంటూ కొన్ని వాల్యూస్ ఉంటాయి కదా, అవన్నీ ఎక్కడ ఈజీ మనీ. ఆ బెట్టింగ్ యాప్స్ వాటి వల్ల నష్టపోయిన వాళ్ళ గురించి మాట్లాడితే మీకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత లాస్ అవుతున్నారు. ఇలాంటివి ప్రమోట్ కూడా ఇద్దరు ముగ్గురు చనిపోయారు. మా ఊర్లో కూడా ఉన్నాయి ఇలాంటి కేసులు, నేను విన్నా అనమాట. చెప్తూ ఉంటారు. అనిపిస్తుంది ఫ్యామిలీ ఇంత నష్టపోయిందా ఒక్కరి వల్ల. మీకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా దాంతో అసలు యాప్? నాకేం తెలియదు కానీ మా ఊర్లో జరిగిందని చెప్పా కదా, స్టోరీస్ చెప్తున్నప్పుడు వినిపిస్తాడు. ఒక బెట్టింగ్ యాప్ గురించి ఫ్యామిలీ ఇంత నాశనం అయిపోయారు అనిపిస్తుంది. నో ప్రమోషన్స్ బెట్టింగ్ యాప్. సో ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు నిజంగా అంటే మెయిన్ టాపిక్ అది బేసిక్ గా చెప్పాలంటే అసలు ఇంటర్వ్యూ మొత్తం కాదు, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే
అమ్మాయిలు అబ్బాయిలు ఉన్న రోజులు ఉంటున్నారు, తర్వాత విడిపోతున్నారు. కోర్టులు కేసులు, ఒకరిని తెలియకుండా ఇంకొకళ్ళు ఇద్దరు ముగ్గురిని మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు. ఒకడేమో లాంగ్ డ్రైవ్ కి, ఒకడేమో షాపింగ్ కి, ఒకడేమో ఆఫీస్ లో. సో ఇలాంటి అమ్మాయిలు ఎప్పుడన్నా మీరు చూసారా మీ సర్కిల్లో? పేర్లు చెప్పొద్దు. చూసాను, ఉంటారు. మీకు తెలిసి జరిగింది ఒక స్టోరీ, ఒక స్టోరీ చెప్పండి. పేర్లు డిస్క్లోజ్ చేయొద్దు. మా హాస్టల్లోనే ఉండేదన్నమాట. రోజు హాస్టల్ కింద వచ్చి గొడవ పడుతూ ఉండేవాళ్ళు ఇద్దరు. కానీ ఇంటర్వ్యూ అయిపోతే అమ్మాయి నెంబర్ నాకు చెప్పండి, నేను పర్సనల్ మాట్లాడతాను. ఇట్లా చేయడం కరెక్ట్ కాదని చెప్తాను. లేదు, తను ఖాళీ చేసి వెళ్ళిపోయింది. హాస్టల్ కింద ఉండి రోజు గొడవ పడేవారు అనమాట. పోలీస్ కేసు అది అయ్యింది. అలాంటి వాళ్ళ గురించి చెప్పడానికి ఏం లేదండి. మనం ఫస్ట్ ఎవరితో మాట్లాడుతున్నామని, అమ్మాయినా అబ్బాయినా, మన ఫ్రెండ్స్ గానీ వేరే రిలేషన్ గానీ ముందు నుంచి జాగ్రత్తగా ఉంటే బెటర్. అంత అర్థం కాకుండా ఉంటది ఒక పర్సన్ తో మాట్లాడుతున్నప్పుడు. వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ అందరూ మీలో ఉండరు, మెచ్యూర్ గా ఉండాలి, తప్పదు ఈ లోపల. మీరంటే అన్నం ఉడికిందో లేదో చూసి టెస్ట్ చేసి మోడర్న్ గా ఉంటే సరిపోదు, మన ఆలోచనలు కరెక్ట్ చెప్పారు. నిజంగా మెచ్యూర్డ్ గా కూడా ఉండాలి కదా. ఎంతమంది అనిపోతున్నారు ఇవాళ రేపు, అబ్బాయిలు అమ్మాయిలు, వాళ్ళు కాదు వీళ్ళు కాదు, వాళ్ళల్లో ఉంది వీళ్ళల్లో ఉంది ఫాల్ట్. ఫ్రెండ్ జోన్ లో ఒక మనిషిని ఎవరినైనా దగ్గరికి రానిస్తున్నామంటే టైం తీసుకుని వాళ్ళ గురించి అర్థం చేసుకుని వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ దే ఆర్ అని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే బెటర్. మీరు ఒక అబ్బాయి దగ్గర రానివ్వాలంటే ఏం చూస్తారు అసలు? నవ్వు చాలా టెస్ట్లు ఉన్నాయి. ఎన్ని టెస్ట్లు ఉంటాయి? చాలా ఉంటాయి. సీతా స్వయంవరం అంటే 1 by 1 ఒకటి లేపాలి, ఒకటి ఇట్లా డిప్రెషన్ ఫీల్ అయ్యి సప్రెషన్ గురేలా చేసి వాళ్ళని అప్పటికి తట్టుకుని స్ట్రాంగ్ గా నిలబడితే ఓకే. అప్పుడు ఇన్ని ఆటుపోట్లు తగిలిన తర్వాత మృదుల అయింది. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ మృదుల. మనకే జరగాల్సినవి లేవు కదా, వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూసి కూడా మనం నేర్చుకోవచ్చు. ఇది బాగా చెప్పారు. అన్ని మనకి నచ్చినట్టే, ఐ మీన్ మనకి జరిగితేనే నేర్చుకోవాలంటే నేర్చుకోలేం. అలా ఒక లైఫ్ టైం సరిపోదు. మన పక్కన ఏం జరుగుతున్నాయి, మన పక్కన వాళ్ళకి జరుగుతున్నాయి, ఎలా ఉంటున్నాయి, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎక్స్పోజింగ్ చేసే అమ్మాయిలు చూస్తే నీకు ఏమనిపిస్తుంది? నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇన్స్టాగ్రామ్ చూసినప్పుడు, రీచ్ కోసం చేస్తున్నారా వీళ్ళు ఇంతేనా అని. ఒక ఇన్స్టాగ్రామ్ గానీ ఏ ప్లాట్ఫామ్ గురించి అయినా మనల్ని మనం మార్చుకోవడం ఎందుకు? ఇప్పుడు నన్ను కూడా చూస్తున్నారు, నేనేం చేయట్లేదు కదా. వీళ్ళ పద్ధతిగా ఉన్నా కూడా చూస్తారు. అలా కొంతమంది హీరోయిన్స్ కూడా ఉన్నారు కదా. ఎగ్జాంపుల్ ఫర్ సాయి పల్లవినే తీసుకున్నా, ఎంత మంచిగా ఉంటది. అవును, ఆమెకు కూడా బోలెడు మంది ఫ్యాన్స్ ఉన్నారు. అవును, వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ వాళ్ళని. మీరు డాన్స్ చేస్తారా? మేనేజ్ చేస్తాం. నా ఓన్ కొరియోగ్రఫీ ఒక రీల్ చూసి చేయగలను. ఐ కెన్ మేనేజ్. మంచి డాన్స్ కూడా వేస్తున్నారు కదా, స్టార్ట్ చేసినట్టున్నారు. ఎవరు తీస్తున్నారు వీడియో? ఫ్రెండ్స్ తీస్తారు. ఒక్కొక్కసారి నేనే ట్రైపాడ్ కొన్నా, ట్రైపాడ్ పెట్టుకుని నేనే చేస్తా. మా అక్క అప్పుడప్పుడు వస్తూ ఉంటది హైదరాబాద్, ఇంట్లో అయితే ఫుల్ మా మమ్మీ అక్క అడుగుతా ఉంటారు వీడియో తీస్తారు. నాకు పని ఉంది, నీకు ఏదైనా రీల్స్ కావాలని చెప్పు, నేను చేసేసి వెళ్ళి నేను పని చేసుకుంటాను. వంట కూడా అడుగుతారు కుకింగ్ వీడియోస్ చేసేటప్పుడు, నువ్వు చేస్తావా వీడియో కోసం ఏమైనా, నేను ఉండైనా కూర అని అడుగుతాను. మమ్మీ వాళ్ళు నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు మా మమ్మీ ఉండాల్సింది యూట్యూబ్ ఫీల్డ్ లో నేనున్నాను అని చెప్పి రాంగ్ పర్సన్. అంటే మీరు రెండు కదా ప్యారల్ గా వెళ్తున్నారు కాబట్టి జాబ్ ఒకదాని మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే కష్టం అయితే. మీకు నిజంగా ఈ మంత్ లోనే సరదాగా ఒక 20-25K ఫాలోవర్స్ వచ్చేస్తారు. అంటే పర్ డే కి ఒక 2-3 రీల్స్ పెడితే కనుక దాంట్లో కొంచెం ఒకటి మోడర్న్ గా ఉండాలి, సెకండ్ వన్ కొంచెం ట్రెడిషనల్ గా ఉండాలి. నాకు జాబ్ ఉంది కదా, మేనేజ్ చేయడం కష్టం అవుతుందా. మేబీ డే షిఫ్ట్ అయితే వేరేలా ఉండేదేమో, నైట్ షిఫ్ట్ కదా. రేపు ఒకవేళ మీకు మొత్తం ఫేమ్ వచ్చేసి ఎంత ఒక సినిమాలో ఛాన్స్ వచ్చింది, ఓకే ఎంత బాగుందా ఊహ అంటే అన్నారు కానీ ఎంత బాగుందా ఊహ. రేపు పొద్దున ఒకవేళ మూవీలో ఛాన్స్ వచ్చి అమ్మాయి సగం దరిద్రం పోయిందని అనుకుంటావా, లేదంటే అమ్మా ఎట్లా జాబ్ పోతే ఎట్లా, రేపు పొద్దున దాంట్లో డబ్బులు వస్తే రావు అని ఆలోచిస్తుంది. ఒక ప్రాపర్ ఇన్కమ్ ఉండాలి అని ఉంటది కదా. అవును, నాకు కొంచెం చాదస్తాం అనమాట. అంటే నీకు ఇన్స్టాలో ఫేమ్ రావాలి, యూట్యూబ్ లో ఫేమ్ రావాలి అనేది దానికంటే ముందు కొన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఉంటావు స్టార్టింగ్ లో. అంటే నీ ఫాలోవర్స్ కొంచెం పెరుగుతున్నారు అనే టైంలో, తర్వాత ఒక కంప్లీట్ క్లారిటీ వచ్చేసిందా, అంటే దీంట్లో ఉంటే మంత్లీ నాకు ఇబ్బంది అవుతుంది, ఇది మాత్రం వదిలిపెట్టకూడదురా. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు కొలాబ్స్ వాటికి అడుగుతారు కదా, సో మనం ఫ్రీ కొలాబ్స్ చేస్తాం, కొన్ని పేడ్ ఉండొచ్చు, ఒక మంత్ రావచ్చు రాకపోవచ్చు, 1 వీక్ రావచ్చు రాకపోవచ్చు. ఎలా అదే మనకి ఒక ప్రాపర్ జాబ్ ఉంది, ప్రాపర్ ఇన్కమ్ ఉంటే ఇది కూడా మేనేజ్ చేయడం చాలా ఈజీ అవుతుంది కదా. అవును, కరెక్ట్ గా 1 మంత్ అట్లా మళ్ళీ ఇబ్బంది ఏంటంటే బతుకు సక్తా లేకిన్ తప్పక జిహాద్ మళ్ళీ పట్టుకుని ఇంటర్వ్యూకి వెళ్ళాలి నేను. ఓకే, ఏముంది రేపు పొద్దున మీరు మీ ఫేమ్ వచ్చేస్తే ఇంటర్వ్యూ మీకు డబ్బులు ఇచ్చి తీసుకుంటారు, మీరు ఫ్రీగా ఎందుకు ఇస్తారు అంతేనా? మరి
మీకు మాత్రం ఫ్రీగా ఇస్తాను. నెల్సన్ మండేలా గుండెలు పిండేలా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అంటే ఈ సమాజానికి, ఈ సభ్య సమాజానికి ఒక మెసేజ్ ఏమి ఇస్తావు? బీ కైండ్ అంతే. బీయింగ్ కైండ్ ఈస్ నాట్ వీక్. అది మర్చిపోద్దు. మన డే టు డే లైఫ్ లో అందరికి మనకి ఎదగాలని ఉంటది, ఎవరు బిజీగా వాళ్ళు ఉంటారు. బీయింగ్ కైండ్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. మీ లైఫ్ లో ఒక బెస్ట్ పర్సన్, ఆయనకి ఇంటర్వ్యూ ద్వారా ఏం చెప్తారు? ఆవిడ ఆర్ ఆయన? పేరు చెప్పాలా? పేరు చెప్పాలా? అదే మెలకి పెడతాం. గోదావరిలో మేము గోదావరి. పేరే వదిలే. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ, అంతే. అంతకన్నా చెప్పలేను. నేను ఈ స్టేజ్ లో ఉన్నా. రీచ్ అయింది కదా. నాకు తెలుసు బ్రో. రేపు వేరే స్టేజ్ కి వెళ్ళినా థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఐ నో యూ విల్ బి దేర్ సపోర్ట్ చేయడానికి. థ్యాంక్ యూ. వినపడింది కదా, ఓకే కదా. మళ్ళీ చెప్పేసి అలా బ్లష్ అవుతున్నావు నువ్వు, నాకు అర్థమైంది. ఓకే, చాలా థ్యాంక్స్ మృదుల, నిజంగా మీ టైం మాకు కేటాయించింది. అండ్ అడగగానే ఇంటర్వ్యూ ఒప్పుకున్నందుకు. అడగగానే ఒప్పుకోలేదు, నేను సరదాగా అలా చెప్పా, చాలా మెంటలెక్కి ఇచ్చేసింది. సో ఇది గైస్, విన్నారు కదా మృదుల మాటలు. నిజంగా అంటే తన కెరియర్ కోసం చాలా కష్టపడుతుంది. అండ్ ప్యారలల్ గా తను చూసేసుకున్న ప్యాషన్ లో రేపొద్దున ఫినాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటాయని తెలిసి కూడా రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తుంది నిజం చెప్పాలంటే. అంటే చాలా మంది అమ్మాయిలు అయితే ఇది లేదంటే ఇది ఉంటారు, కానీ ఇలా రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి నిజంగా మృదుల లైఫ్ స్టోరీ అనేది ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. సో మృదుల గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ కూడా తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.